నమస్కారం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి వెళ్ళి ధైర్యానికి తెలివితేటలకి నిలువుటద్దంలా నిలిచిన ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న సైనిక దళం ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఏళ్ల తరబడి ఎలా ఎదుర్కొంది. ఇది గెలవడం అసాధ్యమని అందరూ అనుకున్న యుద్ధం. మరి చరిత్ర ఏం చెప్పిందో చూద్దాం రండి. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి. ఒకవైపు కేవలం 600 మంది మరాఠా సైనికులు, మరోవైపు ఏకంగా 40,000కు పైగా సైనికులు, అది భారీ ఫిరంగులతో వచ్చిన మొఘల్ సైన్యం. అసలు ఈ తేడా చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అవుతుంది కదా. ఇది గెలవడం అసాధ్యమని ఎవరైనా అనుకుంటారు. అవును, మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఇంత చిన్న సైన్యం అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొంది? కేవలం ఆయుధ బలం కాకపోతే వాళ్లను నడిపించిందేంటి? వాళ్ల ధైర్యం వెనక, వాళ్ల వ్యూహాల వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ముందుకు వెళ్దాం. ఇక ఈ సంఘర్షణ ఎలా మొదలైందో చూద్దాం. చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠాల ప్రతిఘటనను ఎలాగైనా అణచివేయాలి అనుకున్నాడు. అందుకోసం వ్యూహాత్మకంగా చాలా కీలకమైన రామ్సేజ్ కోటను తన మొదటి టార్గెట్గా పెట్టుకున్నాడు. అసలు ఈ రామ్సేజ్ కోట ఎందుకంత ముఖ్యమంటే, అది నాసిక్, ఔరంగాబాద్ మధ్య ఉన్న సప్లై రూట్స్ని కంట్రోల్ చేసే ఒక స్ట్రాటజిక్ పాయింట్. అందుకే ఔరంగజేబ్ ఏమనుకున్నాడంటే, ఈ కోటను గనక మొదట గెలిస్తే తన సైన్యంలో జోష్ వస్తుంది, అదొక పెద్ద విజయంగా నిలుస్తుంది అని భావించాడు. దీన్ని బట్టి మొఘల్ సైన్యం ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి దృష్టిలో ఇది కొన్ని గంటల్లో ముగిసిపోయే చిన్న పని. కాని వాళ్ల అంచనాలు ఎంత దారుణంగా తలక్రిందులయ్యాయో చరిత్ర మనకు చూపిస్తుంది. ఇప్పుడు కథనం అసలైన మలుపు తీసుకుంటుంది. సంఖ్యలో తక్కువున్న మరాఠా రక్షకులు తమ తెలివితేటలను ఆయుధంగా మార్చుకున్నారు. బలాన్ని బలంతో కాదు, బుద్ధితో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడసలు మ్యాజిక్ జరిగింది. మరాఠాలు రాత్రిని తమ బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకున్నారు. ఎలాగంటే, మొఘలులు పగలంతా ఫిరంగులతో గోడల్ని గూల్చేస్తే, మరాఠాలు రాత్రికి రాత్రే మట్టి కర్రలతో మళ్లీ కట్టేసేవాళ్లు. ఇక పొద్దున్నే లేచి చూసే మొఘల్ సైన్యానికి షాక్. రాత్రి పడగొట్టిన గోడలు మళ్లీ ఎలా వచ్చాయి? ఏదో మాయ జరుగుతోందని భయపట్టం మొదలుపెట్టారు. కోట లోపల ఉన్న రక్షకులకు ఇది మరో పెద్ద సవాల్. శత్రువుల దగ్గర భారీ ఫిరంగులున్నాయి, కాని వీళ్ల దగ్గర వాటిని ఎదుర్కోవడానికి సరైన ఆయుధాలే లేవు. ఇది వాళ్లని మరింత బలహీనపరిచింది. కాని ఇక్కడే వాళ్ల తెలివితేటలు మళ్లీ బయటపడ్డాయి. వాళ్ల దగ్గరున్న వనరులతోనే, అంటే కలప, జంతు చర్మాలతో సొంతంగా ఫిరంగులు తయారు చేసుకున్నారు. ఆశ్చర్యమేంటంటే, ఈ తాత్కాలిక ఫిరంగులతోనే మొఘల్ సరఫరా గిడ్డంగులపై దాడి చేసి వాళ్లని షాకు గురిచేశారు. వాళ్ల సృజనాత్మకతే వాళ్ల బలంగా మారింది. మొదటి సేనాని ఫెయిల్ అవ్వడంతో బహదూర్ ఖాన్ అనే కొత్త కమాండర్ వచ్చాడు. కాని ఈసారి అతను ఎదుర్కోవాల్సింది ఆయుధాల యుద్ధం కాదు, నమ్మకాలతో, సైకాలజీతో చేసే యుద్ధం. మరాఠాల ప్రతిఘటన ఎంత అద్భుతంగా ఉందంటే, మొఘల్ సైనికుల్లో మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. ఆ కోటలో ఏదో దైవశక్తి ఉందని, అందుకే దాన్ని ఎవరూ గెలవలేకపోతున్నారని వాళ్లు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఇది అసలైన మాస్టర్ ప్లాన్. మరాఠాలు మొఘలుల మూఢనమ్మకాలనే వాడుకుని వాళ్లని ఒక భయంకరమైన ఉచ్చులోకి లాగారు. మాంత్రికుడి వేషంలో ఉన్న తమ గూఢచారి ద్వారా వాళ్లను కోట దగ్గరికి రప్పించి దారుణంగా దెబ్బతీశారు. సరే, మరి ఈ యుద్ధం ఎంతకాలం సాగింది? ఇది కేవలం కొన్ని రోజుల దాడి కాదు, సంవత్సరాల తరబడి ఇరుపక్షాల సహనానికి పరీక్ష పెట్టిన ఒక సుదీర్ఘ ముట్టడిగా మారిపోయింది. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. ఒక సేనాని తర్వాత మరొకరు, భారీ సైన్యాలు వస్తూనే ఉన్నాయి. కాని ఫలితం మాత్రం మారలేదు. కేవలం 600 మంది సైనికులు ఒక మహాసామ్రాజ్యాన్ని ఏకంగా 7 సంవత్సరాలు నిలువరించారు. ఇది నమ్మశక్యంగా లేదు కదూ. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే, కోట నిలబడిన ప్రతి సంవత్సరం మొఘల్ సామ్రాజ్యంపై భారం పెరిగిపోయింది. డబ్బు, సైనికులు, వాళ్ల ఆత్మవిశ్వాసం అన్నీ ఆవిరైపోయాయి. ఇది వాళ్లని ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసింది. ఈ సుదీర్ఘ పోరాటంలో ఇదొక కీలకమైన ఘట్టం. బయట ఉంచి వచ్చిన మరాఠా సహాయక దళాలు ముట్టడిని ఛేదించుకొని లోపలున్న వాళ్లకు సరుకులందించాయి. ఇది వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ పోరాటం చివరి అంకానికి చేరుకుంది. గోడలు కూలిపోయాయి, కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. అవును, 7 ఏళ్ల అసాధారణ పోరాటం తర్వాత రామ్సేజ్ కోట
మొఘలుల చేతికి చిక్కింది, ఇది నిజం. కాని అసలు విజయం ఎవరిది? ఈ టేబుల్ చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. మొఘలులు భౌతికంగా కోటను గెలిచారు, కాని ఆ గెలుపు కోసం వాళ్ళు చెల్లించిన మూల్యం చాలా ఎక్కువ. మరోవైపు మరాఠాలు కోటను కోల్పోయినా నైతికంగా, వ్యూహాత్మకంగా అతిపెద్ద విజయం సాధించారు. ఈ ఒక్క సంఖ్య చాలు మరాఠాల విజయాన్ని వర్ణించడానికి. 7 సుదీర్ఘ సంవత్సరాలు, 600 మంది ఒక అపారమైన సామ్రాజ్యాన్ని నిలువరించారు. ఇది వాళ్ల ధైర్యానికి, వాళ్ల పట్టుదలకి చరిత్ర ఇచ్చిన సర్టిఫికెట్. ఈ ఒక్క సంఘటన ప్రభావం ఎంతలా ఉందంటే, ఇది మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక రకంగా నాంది పలికింది. వారి అజేయమైన శక్తి అనే భ్రమను తొలగించింది. ఈ చిన్న కోట ఆ పెద్ద సామ్రాజ్య పునాదుల్ని కదిలించింది. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. నిజమైన విజయం అంటే ఏంటి? ఒక కోటను గెలవడమా, లేక శత్రువుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమా? రామ్సేజ్ కథ విజయం యొక్క నిజమైన అర్థాన్ని మనం పునరాలోచించుకునేలా చేస్తుంది.